హాయ్ అండి, ఈరోజు నేను మసాలా వంకాయ చేసి చూపిస్తున్నానండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా మనకి లేదా బగారా రైస్లో కానీ ఎటువంటి చపాతీ పూరీల్లోకైనా సైడ్ డిష్గా చాలా ఈజీగా క్విక్గా సింపుల్గా చేసుకోవడం ఎలాగో నేను మీకు ఈరోజు చూపిస్తాను. మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేసేయండి. ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, దాంట్లో పసుపు వేసేసుకుని ఇలా వంకాయలు 4 భాగాలుగా చీరుకుని అందులో వేసి ఇలా 80% దాకా వేపుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం మసాలా గ్రైండ్ చేసుకుందాము. దానికి నేను చూపించిన ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా ఫైన్గా కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత ఆ గ్రేవీని అంతా కూడా ఇలా ప్యాన్లో ఆయిల్ వేసి కరివేపాకు కొద్దిగా పసుపు వేసి దాంట్లో ఈ గ్రేవీని అంతా వేసి బాగా నూనె పైకి తేలేదాకా వేపుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని వేపుకున్న వంకాయలన్నింటినీ వేసి ఉడికించుకుంటే మన మసాలా వంకాయ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది.